ఆలోచించండి ప్రియమైన సంఘమా. కాబట్టి సంఘాల్లో నేరాలు ఘోరాలు రూపుమావాల్సింది ఎవరు? మేమా మీరా? మీరే విశ్వాసం. కాబట్టి బైబిల్లో ఉందింటే ఉందనాలో లేదంటే లేదు, తప్పు ఒప్పు అనాల్సిందే. 270 అప్పటి నుంచి 270 అనకంటూ వచ్చాం సార్. ఈ ఉదయం 2 అంటాం, ఇదేం అబద్ధమైన మాట అంటారు కదా. అదే నిజాన్ని నమ్మడానికి కూడా బిర్రైంది కొంతమందికి. అబద్ధాన్ని నమ్మడానికి అయితే సులువు అయిపోయింది కదా. నిజాన్ని నమ్మితే నీకు ఆ రాజ్యం, అబద్ధాన్ని నమ్మితే నాశమైపోతున్నాం. కాబట్టి పిల్లరా, ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించాలి, వాక్యం చదవాలంట. అందు గురించే మీరు వాక్యాన్ని వినివారయండి, వాక్య ప్రకారంగా ప్రవర్తించుకున్నవైతే మీకు మీరే మోసపోతారు. నువ్వు డబ్బులో ఇంట్లో పోయినా పర్లేదు, వాక్యంలోనే నువ్వు మోసపోతే ఎంత చేసినా ఏముండదు, ఎన్నేళ్ళు పద్ధతి ఏముండదు. వాక్యంలోనే తప్పుతో పట్టించాడు అపవాది. రాంగ్ రూట్లో పరిగెడుతున్నామా లేదా ఒకసారి ఆలోచిస్తాం కదా. చదవనమ్మా. నీకు మేలు కలుగునట్లు ఫలించు ద్రాక్ష వలె. ఎప్పుడంట నీలో చెడు గుణాలన్నీ రూపుమాపుకున్నప్పుడు, అరిషడ్ వర్గాలను రూపుపోయినప్పుడు, చెడు తలంపులు పోయినప్పుడు, అప్పుడు డెవలపింగ్ అవుతావు, అభివృద్ధి. సైతానికి చోటిచ్చి దేవునికి చోటిచ్చి రెండవది ప్రమాదకరం. 4 ద్విమనస్సులారా అంటారు. 2 మనసులు ఉండరాదు. మీరు దేవుని యొద్దకు రండి కదా, అప్పుడు ఈ యొద్దకు వస్తారు. నీలోని దశలు దేవుని ఆత్మబలాలు లేవే, గుణగణాలు లేవే, నీలో ఆత్మబలాలు లేవే, రక్షణ లేదే, నీ దగ్గరికి ఎట్లా వస్తాడు? వసలాసా చెప్పండి. మీరు చెప్పేది మనం ఏం చేస్తాడు? నువ్వు చెప్పేది చెప్పి మనం చేసేస్తాడు. ఒప్పుకుంటాడా? నేను ఒప్పుకునొచ్చు కానీ దేవుడు ఒప్పుకుంటాడా? నేను కూడా ఎట్లా ఒప్పుకుంటాను? అందు గురించి అబద్ధమే, నిజమే. నిజాన్ని సపోర్ట్ చేయాలి మనమంతా కదా. చదవం ఇప్పుడు ఇది. అందరూ యేసుక్రీస్తు కార్యాలు మన పాపంలో వరకు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి లోకరక్షణ దేవుని కుమారుని ఎవరైతే విశ్వసిస్తారు అందరూ యేసుక్రీస్తు కార్యం ఎవరు చూడాలా చెప్పండి? ఇప్పుడు చదివారు కదా, ఎవరు చదివింది? యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలా. నోరు లేదా, నోరు ఇచ్చినాడు. కాలు లేవా, కాలు చేతులు. ధనమునికి లేదా, ధన సాయము. నోటి ద్వారా సత్యం ఏ రూపంగా మన చేతి, పాట ద్వారా మాట ద్వారా ఏ రూపంగా. అప్పుడు మైకి లేవు, బూర పెద్ద పోలుకలు అయితే మైకి లేవు, పెద్ద బూర కట్టి వినిపిస్తుంది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా జాగ్రత్త ఉండాలా. మన పిల్లల్ని బాగా పెంచే విధానంలో కూడా బాగుండాలా. ఆడపిల్లలైనా మగ లూజిస్ పెట్టకూడదు. చర్చి నడిపించాలా. చర్చిలో వాక్యాలు విద్యుత్ వల్ల పద్ధతులు మారుతున్నాయి. ఈరోజు భయమే లేదు కొంతమందికి. వాక్యం అంటే పాస్ట్ సేవకుడు అంటే వాక్యం అంటే ఏదో టైంపాస్ కాదు. బైబిల్ కూడా కొంతమంది బిర్రైంది మోసుకోవడానికి, సెల్ ఫోన్లో కొంతమంది తెచ్చుకొని ఎంత విచారం ఎట్టిపోతుంది సమాజం కదా. బైబిల్ గ్రంథంలో చదవాలా. బైబిల్ గ్రంథాన్ని చదివితే మళ్ళీ అలవాట్లని చేంజ్ అయిపోతాయి పిల్లలరా. అందుగురించి యెహోవా యందు భయభక్తులు కలిగిన వల్ల మనుషులు చెడుతనం విసర్జించేదరట. అందుగురించే మనం చదివారు కదా, అందరూ మీ సొంత కార్యములనే కాక సొంత కార్యములను చూడరు. ఎన్ని 21 ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 అందరూ ఒకేసారి చెప్పాడు. ఇది చూస్తున్నామా? న్యాయంగా చెప్పండి. నేను వారానికి సువార్త కరపలు పంచుతాను. నేను రోజు పంచుతాను. నేను వారానికి నేను నా కష్టాలు ఒక సేవకుడికి ఒకరు ఉపాయం ఇచ్చి నేను సువార్త ప్రకటిస్తాను. ఈరోజు గుడి మీద చేపెట్టు. ఈరోజు మనం స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. అందుగురించి ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏముందంటే 4వ వచనము, మీలో 10 వాడును తమ సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యాలు నీ పక్కింటి వారికి సువార్త చెప్పి నడిపించాలా. ఇతర కార్యాలు అంటే ఏంటి? యేసుక్రీస్తు కార్యాలు లోకానికి చెప్పాలా. నిన్ను ఎందుకు పుట్టించాడు, నువ్వు ఎందుకు తింటున్నావు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు, నీకు లక్షల కట్టలు పంటల నుంచి పాడి పంటలు, ప్రకృతిలో సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ప్రకృతిలో అన్నీ అనుభవిస్తున్నావు. మరి ఇన్ని సేవ చేస్తున్నావు నీ కొరకు. నువ్వు ఏం దేవుని పని చేస్తున్నామా లేదా కదా. పాటలు సూర్యుడెందుకో, చంద్రుడెందుకో, ఋతువులెందుకో, కాలాలెందుకో, ఉన్నవన్నీ నీ కోసమేనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని పరలోకం చేర్చాలని. మానవుడు కారణ జన్ముడా అంటే ఎవరు? బైబిల్ చదివి ఎంతోమంది ఒక పాట రూపంగా చిత్రిస్తారు. ఒక ఆయన పాడాడు, నీ మాట నా మాటతో పాటగా ఉంటే అని పెట్టినాడు కదా. నీ మాట కదా నా పాటగా చిత్రీకరించాడు.
ఇటువంటి ఎన్నో పాటలు తీసుకోవచ్చు. ఇక్కడ ఆలోచించండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వయసు ఉన్నవాడైనా లేనివాడు ప్రతి ఒక్కరూ సువార్తను మనం కృష్ణుని గురించి సువార్త మనం ప్రకటించే పిచ్చోళ్ళని దిగాబాగా చూస్తారు. అయినప్పుడు పర్లేదు. నీతి కొరకు నిందలు పడేవారు ధనులు దేవుడు రాజ్యం వాళ్ళు. మత చోట 5:9-10 వచనాలు కదా. ఒక్కసారి ఆలోచి ఈ రాత్రి కను మూస్తే పరిస్థితి ఏంటి? మారు మనసు పొందలేని వారికి మారు మనసు గురించి చెప్పి బాప్తిజం వైపు తిప్పాలా. క్రిస్మస్లు, ఈస్టర్లు ఇన్ని పండుగలు చేసుకుంటామే, ఒక మనిషికి సువార్త కరపత్రిక ఇచ్చి దేవుని నడిపిస్తున్నామా అంటే తగ్గించుకొని బతకాల. పిల్లరా, మనం తగ్గించుకొని బతకాలా. అలా బతకకపోకుండా ఇష్టానుసారం పోతే వాక్యము ఏమంటుందంటే హెచ్చరిస్తుంది. అందుగురించే ఇర్మియా గ్రంథం 48 10 వచనంలో కనపడుతుంది. దేవుని కార్యాలను హైలైట్ చేస్తున్నామా? దేవుని కార్యాలను తొంగలకు తొక్కేసి ఆయనకు రావాల్సిన మహిమను మనమే దోచుకుంటున్నామా? ధనాన్ని దినాన్ని దేవునికి సమర్పించేది పోదు. ఇవన్నీ దోచుకుంటే మనకి ఏమి ఇస్తాడు? సంఘంలో సంఘ పెద్ద కొన్ని గ్రామాల్లో జనాదరణ మృగాలుగా మారిపోయి లాస్ట్కి సంఘాలని రంగులతో పట్టించి దేవుడు రాజ్యాన్ని పోకుండా నరకానికి తీసుకోవద్దు కొంతమంది సంఘ పెద్దలు లేకపోతే చాలా బాధకరం. అందుని బట్టి దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనంగా దృశ్యమపడుతుంది. రోమిలి వాసులకు 2:24 వచనంలో కనపడుతుంది పిల్లరా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనం దేవుని పిల్లలము. దేవుని గుణగణాలు మనలో ఉండాలా. వాదాలు వద్దు, వాదాలు విభేదాలు, ఈ చెడుతలపులు, గొడవలు, సమస్యలు పెట్టేది అపవాది. ఈ జోలికి పోరాదు. సమస్యల సృష్టికర్తగా ఉండరాదు. సమస్యలను రూపుమాపి శాంతికర్తలుగా ఉండాలా. తేలుకొండిలుగా ఉండకూడదు. ప్రేమతత్వము కట్టాలా. సాధ్యమైతే ఒక చెంప తిండికైనా పనులు తగ్గించుకొని దేవునికి మహిమార్థంగా పడితే ఆశీర్వాదములు. అందుగురించే ఇర్మియా గ్రంథంలో రాయించాడు. ఇర్మియా గ్రంథం 48:10 చదవనమ్మా. 10 యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు. ఏ పనులైన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని కార్యాలను పక్కన పెట్టి ఏదైనా తుంగలు తొక్కేసి వాక్యాన్ని మరిపించి రాంగుల్లో పోతే వారు ఎంతటి మొనగాడైనా, ఎంతటి గొప్ప మేధావైనా, ఎంతటి గొప్ప ప్రసంగుడైనా, బస్సప్ అయినా, బిషప్ అయినా, రెవరెండ్ పాస్ అయినా, నేనైనా, నీవైనా ఎవరైనా సరే వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే చదవమ్మా. వ్యతిరేకం అంటారు కదా. తప్పు ఎవరు చేసిన తప్పే కదా. అవునా నిజం అంటారా? తప్పును తప్పే కదా. మరి తప్పుని ఒప్పొప్పు అన్నారు కదా బైబిల్ ఇవి చెప్తుంది. అందుగురించి దేవుని కార్యక్రమాలు అందరూ మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యం చూడ ఆయన శక్తి పెంచాడు. పౌలు భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, పౌలు భక్తుల ద్వారా రాపించాడు. మరి అదే రీతిగా ఇక్కడ ఇర్మియా ప్రవక్త రాపించాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ ఏ తండ్రిలో ఏమది ఉందో యేసుప్రభులో అదే మనసు ఉంది. యేసుప్రభులో ఏముందో పరిశుద్ధ అదే 66 పుస్తకం సంపూర్ణంగా రాసి నీ చేతిలో పెడితే ఈరోజు మనం ఎలాగ బతుకుతున్నాం ప్రియులరా? మంచిగా, నీతిగా, న్యాయంగా, వాక్యాసారంగా బతకాల. ఒక హన్నా వలే కదా. ఒకసారి ఆలోచించుకుందాం, ముగించుకుందాం పిల్లలు. చదవనమ్మా. శాపగ్రస్తులు అంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 27:10 చదివింది కదా. ఈ మాటలు వింటాను మీరు కూడా ప్రియమైన సంగమా. దేవుని మాటల్ని, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయరాదు. మనం దేవుని కార్యాలని సాధించడానికి నీకు బలం, శక్తి ఇచ్చాడు. దేవుని మాటల్ని ఘనపరచడానికి నీకు ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. దేవునికి మహిమార్థంగా మన జీవితాలు ఉంటే ఒక క్యాలెండర్ వల్ల తిరిగేసుకొని ఏ విధంగా తిరిగి పడుతుందో, మనం నెలకు ఒకసారి తిరిగి ఎట్లా పడుతుందో మనము దేవుని చేతిలో సాధనాలకు వాడబడాలి కదా మనమ్మ. శాపగ్రస్తుడే. వీటి కూడా పాల్పడదా కదా. సంఘాలు వడ్డీలకి ఇచ్చి దంచి పడేసి లోక సంబంధం ఊర్లో అవి పడిన శాతం కోర్టుకు లాయర్లు మేపుతున్నాడు. ఎంత విచారకరం. కోర్టు కచేరికి లాస్ట్ అవమానకరము. 1,00,000 పడుతున్నాయి. నేను తగ్గేది లేకుండా ఎవరికి నష్టం? అది తను తగ్గించుకున్నవాడు హెచ్చిపాడు. నేనెందుకు తగ్గాల? అసలు ఫిలిం లోక సంబంధం దయమాట తగ్గేదే లేదంట. ఇదే సినిమా అంట, తగ్గేదే సినిమా. దాన్ని చూసుకుని ఎంజాయ్లు ఎగరాడు కదా. ఎంత బుర్ర ఉందా? తీసేవానికి జ్ఞానం లేదు, చూసేవానికి తెలివితేటలు లేవు. మైండ్ బ్లాక్ అయిపోయేటటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నామంట మనము. అందు గురించి తగ్గేదే లేదంట. ఎందుకు తగ్గు? దేవుడు తప్పకుంటే దేవుడిని ఏడో కొడతాడు, నడ మీద కొడతాడు, ఏడో దెబ్బ కొట్టి నడిపిస్తాడు. దేవుని దగ్గర రావాలంటే ఆస్తి పోగొడతాడు, టైం వస్తే ఆరోగ్యం పోగొట్టుకుంటాడు. దేవుని దగ్గర రావాలంటే 29 ఎన్నిసార్లు చెప్పిన లోపలి పిల్ల హఠాత్తుగా నాశనం వస్తుంది. లోపలి తత్వం నేర్చుకున్న పిల్లరా. అందుగురించి దేవుని కార్యక్రమాలని, సువార్తమానాన్ని మనం ప్రకటించే వారిగా ఉండాలని లేఖనం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం చెప్పాను కదా. ఏమి 27:17 చదివినారు కదా.
17 తన పొరుగువాని ఆ, సరిహద్దు రాయి సరిహద్దు రాయి కానీ ఏదని గురించి చేస్తే అది మంచిది కాదు, శాపగ్రస్తం. ముందంగా ఎవరైనా నీ పొరుగుని ఎవరైనా అటువంటి గేర్లు ఎవరైనా సమస్య ఉంటారు కదా. డాక్టర్ అంటే ఎవరు? హాస్పిటల్ కడుపుకొచ్చేవాడే కాదు, బైబిల్లోనే చదివే డాక్టర్ కానీ ఒక మంచి ఒక లాయర్ కానీ అన్ని రకాలుగా ఉంది. కాబట్టి మనము ఎవరు లాయర్ దాకా పోయి మనం అందరమే వాకి ఇటు ఒక రాళ్ళ గురించి ఎన్నో కోట్లు ఖర్చు, ఇన్ని కోట్లు ఖర్చాలు, నేను లా పాయింట్స్ ఉంటాడు పేపర్లు. సమస్యలు బైబిల్ను ఆధారం చేసుకొని మనం ప్రేమపూర్వక సరి చేసుకొని బతకాలి. అందుగురించే ఎవరైతే తీసేస్తారో వాళ్ళు డెవలపింగ్ కాలేరు. కాబట్టి శాపగ్రస్తులు కాకూడదు. యేసు ప్రభు నీ కొరకు నాకు ఏమని తెలుసా? మన శాపాన్ని మన దరిద్రాన్ని భరించి అని నీకు ఇచ్చాడు పరలోక రాజ్యాన్ని కదా. నీకు ఆ రాజ్యం కావడానికి ఆ రాజ్యం పోవడానికి ఇచ్చాడు కదా. అందుగురించే మన ఉన్నటువంటి అన్నీ ఆయన భరించాడు. అందుగురించే మరి చూడండి పిల్లలు ఎంత గొప్ప భాగ్యం. ఎవరైనా మోస్తారా? ఒకరి భార్యను ఎవరైనా మోస్తారా? ఎవరైనా మోస్తారా? ఎవరు మోయలేదు. కానీ తండ్రి అని దేవుడు తన ప్రియ కుమారుని మీరు గుడ్డలొగ్గట్టాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూడండి ఎంత మంచి గొప్ప మాట కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఏం చేశాడో చూడండి ఈ మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చూస్తే బైబిల్ చెప్తుంది పిల్లరా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. కదా. యెహోవా మన ఎందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమనెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చిల్లుమని కొట్టింది ఒకరు, ముఖమైన ఉమిసింది ఒకరు, నోరు తెరవలేదాయ ప్రభు, బదులు పలకలేదాయ ప్రభు. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కొరకని, ఈ జగతి కొరకని సిలువలో సాగింది యాత్ర, పాత్ర. ఆ వీడియో ఫిలిం చూస్తే ఎంతో కదా. ఆయన ఎంతకాలం తన్ను తగ్గించుకున్నాం. మనం తగ్గేది లేదంటే తన్ను తగ్గించుకున్నవాడు. మరి ఈ కార్యక్రమాలు ఎవరు చేయాలా? నీవే చేయాలా. నీ ద్వారా దేవుని రాజ్యం ప్రకటించాలి కదా. ఆ వీడియో క్లిప్ చూస్తే మనం ఎలాగా కన్నీళ్ళు వస్తాయి పిల్లగా. ఆయన నీవు నేను మన క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే. క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. మేకుల దిగగొట్టెను పదవి వ్యామోహమే. సిలువలో వేలాడదీసెను అధికారమే. కులమా కళ్ళు పొడుచుకో, మతమా ఉరిపోసుకో. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇంతవరకు దేవుని మాటలు విన్న నీవు ఒకసారి నీవి ఆలోచించుకో. వాక్యం విన్నా నీవు మన పాపముల వరకు శిలువలో యజ్ఞమైన యేసుప్రభుల వారు చూశారు, విన్నారు, గ్రహించారు. ఆయనలాగా నీవు దేవుని కొరకు బలితే దేవుని కార్యక్రమ సువార్త మనం ప్రకటిస్తే నీకు ఆశీర్వాదం. శిలువలో ఎంత యజ్ఞమైనాడంటే అంత యజ్ఞమైనాడు. విన్నారు, చూశారు, మాటలు విన్నారు, గ్రహించారు. ఆలోచించండి, ప్రార్థన చేస్తున్నాం. నువ్వు పరివర్తన ఎలా ఉందో నీవు ఆలోచించుకో. కానీ మూసే లోపల దేవుని రాజ్యానికి పోతావా లేదని ఆలోచన చేసుకో. దేవుని రాజ్యము నీకు ఇస్తానంటాడు. నీ జీవితాన్ని సరి చేసుకొని ఆత్మీయంగా జీవించండి. ప్రియ సోదరుడు, ప్రియుల ప్రియ సంగమా, దేవుని మాటలు సరిగ్గా నీకు జీవిస్తే ప్రతిఫలము. నీ జీవితాన్ని మార్చేసి వాక్యమే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. ఈ గ్రామానికి తీసుకొచ్చి కొన్ని నిమిషాలు మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తమైన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాల నీరు కట్టి ఫలించేటట్టు కృపచూపు అని వేడుకుంటామయ్యా. బాధలు, బంధకాలు, ఇరుకులు, ఇబ్బందులతో వచ్చారు, వారిని సంధింపజేయించి వారిని ఆశీర్వదించండి. వారు సత్క్రియలతో కొనసాగించండి. సంఘాల్లో నేరాలు, ఘోరాలు రూపుమాపండి. వాక్యానికి ఉంటే వాళ్ళ హృదయాల్లో చెడులు రూపుమాపే శక్తి, సామర్థ్యం వాక్యానికి ఉంది. సంఘముల పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పెద్దలు అందరినీ కాపాడండి అయ్యా.
కాయ కష్టం చేసుకున్న బిడ్డలు ఎంతో వలసలు పోయినారు, ఊరు విడిచిపెట్టి కొందరైతే వారి నిమిత్తమై వాళ్ళు బతుకున్న బతుకుల్లో నీ నామానికి మహిమ తెచ్చే వారికి దయచేయండి. అన్ని జనాంగాన్ని కూడా కదిలించండి అయ్యా. ప్రపంచానికి ముక్తి ప్రదాత, మోక్ష ప్రదాత క్రీస్తు ఒక్కడని నినాదం చెప్పడానికి ప్రతి బిడ్డలకు అవకాశాన్ని కల్పించండి. అందుగురించే అందరూ మీ సొంత కార్యములనే చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడనని వాక్యం ద్వారా హెచ్చరించావు నాయనా. తండ్రి అయిన దేవా, నీ ప్రియకుమారం ద్వారా రక్షణ భాగ్యం ఇచ్చావు. ముఖ్యముగా యేసు ప్రభువు అంటే దేవుని కుమారుని తనను తగ్గించుకొని భూమి మీదుగా వచ్చి తండ్రి చిత్తాన్ని జయించిన వ్యక్తి ప్రథమ స్థానం. ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేయమని వేడుకుంటామయ్యా. దేవుని కుమారుడు తనను తగ్గించుకొని ప్రాణం పెట్టావు, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ తగ్గించుకొని వాక్యానుసారంగా పలుతూ భూమి మీద 10 దినాలన్నీ కొద్ది కాలంలో తెలిసి జీవిత సార్థకం కలిగి వాక్యానుసారంగా బ్రతికేటట్ల మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని క్రీస్తు కొరకు బ్రతికేటట్టు కృప చూపండి అయ్యా. ఏ విషయాలతో, ఏ ఇబ్బందులతో, ఇబ్బందులు, సమస్యలు, బాధల బంధకాల్లో బాధంగా వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. చిన్నలు, పెద్దలు, వృద్ధాపములు అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఈ సమయంలో ఒక్కొక్కరిని పేరు పెట్టి దీవించి ప్రేమతో వేసిన కానుకలను సేవ నిమిత్తం వాడబడే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలందరి మీదను సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు.